we are going to see the variants of teaching. Variants of teaching. అంటే టీచింగ్ లో ఎస్టర్డే ఐ సెడ్ దేర్ ఆర్ డిఫరెంట్ టర్మ్స్. టీచింగ్ వేరు, ట్రైనింగ్ వేరు, ఇన్స్ట్రక్టింగ్ వేరు, కండిషనింగ్ వేరు, ఇట్లాంటి కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. దేర్ ఇస్ ఎ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రొసీజర్స్ ఇన్ విచ్ దే గో. అవి ఇవాళ మనం కొన్ని చూద్దాము, కొన్ని టెక్నికల్ టర్మ్స్ చూద్దాము. ఇవన్నీ ఎగ్జామినేషన్స్ లో వచ్చేవే. మొట్టమొదటిది కామన్ టర్మ్స్ అండ్ కంపారిజన్. చాలా జనరల్ గా వచ్చేటటువంటి రిలేటింగ్ టు టీచింగ్ కొంత టెర్మినాలజీ అండ్ హౌ దీస్ టర్మ్స్ ఆర్ మ్యూచువల్లీ రిలేటెడ్. అది కూడా ఒకసారి చూద్దాం. వాట్ ఇస్ ది కంపారిజన్ బిట్వీన్ డిఫరెంట్ టర్మ్స్ వి కమ్ అక్రాస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ టీచింగ్. అదేమిటంటే మొదటిది టీచింగ్. దిస్ ఈస్ జనరల్. వి ఆల్ ఆఫ్ us know that this is what is teaching. It's a formal approach to give lessons with learning as the end result, enables critical thinking. ఇందులో మనం చెప్పుకున్నాం, అసలు వేర్ దేర్ ఇస్ టీచింగ్ దేర్ మస్ట్ బి లెర్నింగ్. సో ఇట్స్ ఏ ఫార్మల్ అప్రోచ్. టీచింగ్ గోస్ ఇన్ ఏ క్లాస్ రూమ్ ఇన్ ఏ ఫార్మల్ ఎన్వైరన్మెంట్ and it gives lessons, it gives information to the students for to learn something. There should be learning in teaching, and then that's what is the end result expected, and then it enables critical thinking. ఎప్పుడు మనం చెప్తున్నాం, కేవలం పాఠాలు చెప్పడం కాదు. ఏ క్రిటికల్ థింకింగ్ క్యాపబిలిటీ షుడ్ బి డెవలప్డ్ ఇన్ ది స్టూడెంట్. ఆలోచించేలాగా, అదే ఇన్వాల్వ్ అయితే వాడికి ఆలోచనలు వస్తాయి. అట్లా అదంతా చేయాలని చెప్పాం. దట్ ఈస్ వాట్ ఈస్ టీచింగ్ ఈస్. Learning, you can know, we know about this. Students can learn without teachers. This మనం చాలాసార్లు చెప్పుకున్నాం. బట్ టీచర్స్ కెనాట్ టీచ్ వితౌట్ లెర్నర్స్. వినేవాడు లేకుండా చెప్పేవాడికి ఏముండదు. నేర్చుకునేవాడు ఎవడు చెప్పేవాడు లేకుండా కూడా చూసి నేర్చుకోవచ్చు, చేసి నేర్చుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. దెన్ ట్రైనింగ్. ట్రైనింగ్ అంటే ఏంటంటే ఇంటెండెడ్ టు డెవలప్ ఎబిలిటీస్. మనం ఫర్ ఎగ్జాంపుల్ పెడగోజీ మోడల్లో చిన్నపిల్లలకి ఏమీ తెలియదు కదా. వాళ్ళకి ఏమిటి, అసలు ఒక అటెన్షన్ పే చేయడం, చెప్పేది వినటం, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ట్రైనింగ్. ఇది మనం ఇప్పుడు మీ ఉదాహరణలని పిల్లల గురించి చెప్తున్నా, మనుషుల గురించి, జంతువుల గురించి కూడా ఇక్కడ మనకి వస్తాయన్నమాట. ఎవ్రీ బీయింగ్ నీడ్స్ ఎ ట్రైనింగ్ ఫర్ సంథింగ్ న్యూ ప్రాక్టీస్ టు బి ఇన్కల్కేటెడ్. అదనమాట. అండ్ దెన్ అంటే ఇంటెండెడ్ టు డెవలప్ ఎబిలిటీస్ అంటే అక్కడ ఆలోచించడము, అర్థం చేసుకోవడము, ఏం చేయాలనేది తెలుసుకోవడము. సచ్ ఎబిలిటీస్ డెవలప్ బై ట్రైనింగ్. దెన్ ఇన్స్ట్రక్టింగ్ అంటే గివింగ్ టూల్స్ టు స్టూడెంట్స్ టు డూ ఏ స్పెసిఫిక్ థింగ్. ఇన్స్ట్రక్టింగ్ అంటే మనం ఇప్పుడు ల్యాబొరేటరీలో ఒక ఎక్స్పెరిమెంట్ చేయమన్నప్పుడు ఏం చేస్తాం, మరి ఒక బేకర్ తీసుకో, అందులో ఒక 10 ml సొల్యూషన్ తీసుకో, అందులో కొంత కాస్టిక్ సోడా యాడ్ చేయి, ఇట్లా చెప్తాం కదా మనం. దీస్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. We give some instructions and the fellows should follow those instructions and carry on with their work. This is what is called instructing. Then counseling. Counseling అంటే ఏమిటి, ఇది చాలా కామన్ వర్డ్ ఇన్ ప్రజెంట్ డే సొసైటీ. అట్లా కౌన్సిలింగ్ అంటే ఏంటంటే టు లిసన్, గైడ్ అండ్ ఎంపవర్ ది స్టూడెంట్. అంటే రిగార్డింగ్ ది స్టూడెంట్, యాజ్ రిగార్డ్స్ ది స్టూడెంట్, ఇట్ ఈస్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే వానికి ఉన్న ప్రాబ్లమ్స్ వాడు చెప్పచ్చును, వానికి కావలసినటువంటిది ఏదైనా వాడు అడగచ్చును. అడిగినప్పుడు దాన్ని కేర్ఫుల్ గా వినాలి. విన్న తర్వాత ఎలా సాల్వ్ చేయాలో వాడికి గైడ్ చేయాలి. అలా చేయడం ద్వారా యూ షుడ్ ఎంపవర్ ది స్టూడెంట్ టు లెర్న్ ఇన్ ఏ బెటర్ వే అండ్ టు డూ థింగ్స్ ఫర్ హిమ్సెల్ఫ్. ఇది కౌన్సిలింగ్. ఇది దెన్ కండిషనింగ్. కండిషనింగ్ అంటే ఎఫెక్ట్స్ ఏ డీపర్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్. కండిషనింగ్ అంటే మేకింగ్ సమ్వన్ యూస్ టు గెట్ టు సర్టన్ ప్రాక్టీసెస్. ఇది తర్వాత ఇండాక్ట్రినేషన్ అని ఒకటి ఉంది. ఇండాక్ట్రినేషన్ అంటే ఏమిటంటే టీచింగ్ సమ్వన్ టు యాక్సెప్ట్ ఎ సెట్ ఆఫ్ బిలీఫ్స్ అండ్ వాల్యూస్. ఇవన్నీ టీచింగే కదండి. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ షేప్ ఏ పర్సన్, విచ్ గివ్ ఏ ప్రాపర్ బిహేవియర్ టు ఏ పర్సన్ ఇన్ డిఫరెంట్ మేనర్స్. వీటన్నిటికీ వేరే వేరే టర్మ్స్ ఉన్నాయి. అండ్ దీస్ టర్మ్స్ ఆర్ టీచింగ్, లెర్నింగ్, ట్రైనింగ్, ఇన్స్ట్రక్టింగ్, కౌన్సిలింగ్, కండిషనింగ్ అండ్ ఇండాక్ట్రినేషన్. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిని హౌ దే ఆర్ రిలేటెడ్ అనేది కూడా మనం తెలుసుకుందాం అనుకున్నాము. దీస్ డిఫరెంట్ థింగ్స్ హౌ దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అది వస్తే టీచింగ్ కి, లెర్నింగ్ కి హౌ దే ఆర్ రిలేటెడ్ ఆర్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. టీచింగ్ ఈస్ గివింగ్ lessons to a group of learners about a subject. This we know. Learning is gaining knowledge by being taught. This also we know. Learning is the end goal of teaching. What is expected of teaching? Ultimately, it's only learning. Students can learn without teachers, but teachers cannot teach without learners. ఇది మనం ఇవన్నీ తెలిసినవే మనకి బిట్వీన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ చాలాసార్లు చెప్పుకున్నాం.
Then what is the difference between teaching and training? Teaching is theoretical and abstract. Training is hands-on and practical. టీచింగ్ ఇస్ థియరిటికల్ అంటే ఏమిటి? మనం క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్తాం, అకాడమిక్ గా చెప్తాం, థియరిటికల్ గా చెప్తాం, అంతేగాని అక్కడ ప్రాక్టీస్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ దేర్. వేరేస్ ట్రైనింగ్ ఈజ్ ప్రాక్టికల్, ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్. ఏదైనా కానీ చెయ్యడం ద్వారా నేర్పిస్తాం. చెప్పాను కదా, గంట కొట్టినప్పుడు అది పెరుగుతూ రావడం. ఇట్స్ వీఆర్ గివింగ్ ఇట్ ఎ ట్రైనింగ్, అంటే వీఆర్ మేకింగ్ ఇట్ డూ ది థింగ్స్ ప్రాక్టికలీ, ఇటువంటివి అనమాట. సో ట్రైనింగ్ ఈజ్ హ్యాండ్స్ ఆన్ అండ్ ప్రాక్టికల్. టీచింగ్ ఇంపార్ట్స్ నాలెడ్జ్ బై ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. అంతే కదా, పాఠం చెప్పినప్పుడు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా యూ కమ్ టు నో ఆఫ్ న్యూ థింగ్స్. అండ్ ట్రైనింగ్ డెవలప్స్ ఎబిలిటీస్. ట్రైనింగ్ లో ఏమవుతుంది? ఎబిలిటీ టు డూ సంథింగ్, టు క్యారీ అవుట్ సంథింగ్ ఈజ్ డన్. ఇది ట్రైనింగ్ లో జరిగేది. దెన్ టీచింగ్ వర్సెస్ ఇన్స్ట్రక్షన్స్. మన ఇన్స్ట్రక్షన్, టీచింగ్ అన్నాం. ఈ రెండింటికి తేడా ఏమిటంటే, ఇన్ ఇన్స్ట్రక్షన్ ఇన్ఫర్మేషన్ ఫ్లోస్ వన్ వే. దీన్ని వన్ వే ఇన్ఫర్మేషన్ అంటాం, వన్ వే కమ్యూనికేషన్ సిస్టమ్ అని అంటాం దీన్ని. అంటే ఇక్కడ ఏం చెప్తాడు ఇన్స్ట్రక్టర్, ఇలా చేయి అలా చేయి. ఇప్పుడు ఒక ఒక అథ్లెట్ కి ఏదో హర్డిల్స్ రన్నింగ్ రేస్ ఒకటి నేర్పిస్తున్నాడు. అది ఎక్కడి నుంచి లీప్ తీసుకోవాలి, ఎంత హైట్ హర్డిల్ స్టాండర్డ్ హైట్స్ ఉంటాయి కనుక ఎంత లీప్ తీసుకోవాలి, ఎంత డిస్టెన్స్ నుంచి తీసుకోవాలి, దట్ డిపెండ్స్ అపాన్ ది లెగ్ లెంగ్త్ ఆఫ్ ది అథ్లెట్ అండ్ ఆల్సో దేర్ రన్నింగ్ స్పీడ్స్. ఇవన్నీ ఉంటాయి, చాలా పారామీటర్స్ ఉంటాయి ప్రతిదానికి కూడా. దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఎవ్రీ ఎఫర్ట్. సో అవన్నీ కూడా ఇన్స్ట్రక్టర్ చెప్తూ ఉంటాడు అనమాట. అంతే, అక్కడ ఇన్ఫర్మేషన్ ఫ్లోస్ వన్ వే. వాళ్ళు వింటూ ఉంటారు, దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, అండ్ దే ప్రాక్టీస్. దట్స్ హౌ ఇట్ గోస్. వన్ ఈజ్ యాక్టివ్ అండ్ ది అదర్ ఈజ్ ప్యాసివ్. యాక్టివ్ మీన్స్ హియర్ ది ఇన్స్ట్రక్టర్ ఈజ్ యాక్టివ్, వాడు చెబుతూ ఉంటాడు. అండ్ ది ఫాలోవర్ ఈజ్ ప్యాసివ్, ది స్టూడెంట్ ఈజ్ ప్యాసివ్. అంటే చెప్పిందల్లా ఫాలో అయ్యి చేస్తూ ఉండటమే మన పని. స్టెప్ బై స్టెప్ డైరెక్షన్స్ ఆర్ గివెన్ బై వన్ టు అనదర్ టు కంప్లీట్ ఏ టాస్క్. ఒక విషయాన్ని నేర్చుకునేటందుకు ఇన్స్ట్రక్టర్ షల్ బి గివింగ్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ హౌ టు ప్రొసీడ్. ఇన్ టీచింగ్, దిస్ ఈజ్ అబౌట్ ఇన్స్ట్రక్షన్. ఇన్ టీచింగ్ వన్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ది అదర్ ఈజ్ ఎ లెర్నర్ అండ్ బోత్ ఆర్ యాక్టివ్. ఇక్కడ చూడండి, వన్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ది అదర్ ఈజ్ లెర్నర్. అంటే టీచర్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ స్టూడెంట్స్ ఆర్ లెర్నర్స్. దే ఆర్ లెర్నర్స్, దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్, దే ఆర్ జస్ట్ లెర్నింగ్, స్టార్టింగ్ టు లెర్న్. బట్ హియర్ బోత్ ఆర్ యాక్టివ్. అంటే ఇక్కడ చెప్పాను కదా, వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్స్ నడుస్తాయి, క్వశ్చనింగ్ నడుస్తాయి, ఇవన్నీ నడుస్తాయి కనుక హియర్ బోత్ ఆర్ యాక్టివ్. ఆయన చెప్పేది వింటూ కూర్చోడు లెర్నర్ అనేవాడు. ఈ రైసెస్ క్వశ్చన్స్, he interferes in what is going on, and wherever he gets any doubts he raises for clarifications. ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో బోత్ ఆర్ యాక్టివ్ హియర్. దేర్ వన్ ఈజ్ యాక్టివ్ అండ్ వన్ ఈజ్ పాసివ్ మీన్స్ ఇన్స్ట్రక్టర్ ఈజ్ యాక్టివ్ అండ్ ది లెర్నర్ ఈజ్ పాసివ్. హియర్ both teacher, in teaching, when it comes to teaching, both teacher and student are active, but the difference is one is an expert and the other is just learning. The expert provides guidance and information as another explores and experiences something. This we know. Next, టీచింగ్ వర్సెస్ కౌన్సిలింగ్. ఇక్కడ కౌన్సిలింగ్ కి టీచింగ్ కి తేడా ఏమిటి? రెండు బోధించడమే, బట్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ అంటే చాలా చాలా ట్రివియల్ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట, బట్ దే మ్యాటర్ ఎ లాట్. ఏ కౌన్సిలర్ లిసన్స్, గైడ్స్ అండ్ ఎంపవర్స్ ది క్లయింట్. ఇక్కడ కౌన్సిలింగ్ వచ్చేవాడిని క్లయింట్స్ అని అంటాం మనం. అంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది, దాని సొల్యూషన్ ఎట్లా చేయాలి అనే దానికోసం, ఒక సలహా కోసము, సైకలాజికల్ కరెక్షన్ కోసము, సంథింగ్, ఏదో ఒక ధైర్యం కోసము ఏదో వచ్చి చెప్పుకుంటారు వాళ్ళు. చెప్పింది కౌన్సిలర్ అనేవాడు ముందు శ్రద్ధగా వింటాడు. వినడం అంటే వినూరుకోవడం కాదు. విల్ బి అనలైజింగ్, వాడు చెప్పే విధానాన్ని బట్టి, వాడి బాడీ లాంగ్వేజ్ ని బట్టి, అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ హిజ్ వర్బల్ ఎక్స్ప్రెషన్స్, వీటిని బట్టి కొన్ని అసెస్మెంట్స్ నడుస్తూ ఉంటాయి ఇతని మైండ్ లో, ఎప్పుడు కూడా కౌన్సిలర్ మైండ్ లో. అవన్నీ అసెస్ చేసుకుని చెప్పిందంతా విన్న తర్వాత హీ కమ్స్ టు ఏ డెసిషన్. అండ్ బై గివింగ్ ప్రాపర్ సజెషన్స్, అంటే బై గైడింగ్ హిమ్ టు గో ఇన్, హౌ టు గో అబౌట్ దట్, టు కమ్ అవుట్ ఆఫ్ దట్ రిడిల్, అట్లాంటివి ఎట్లా చేయాలి అనేది చెప్తూ, దీన్ని ఎంపవరింగ్ దట్ క్లయింట్ అని అంటాం, వాడిని టు కమ్ అవుట్ ఆఫ్ హిస్ ట్రబుల్స్. ఇది దిస్ ఇస్ వాట్ ఈస్ కౌన్సిలింగ్. టీచింగ్ ఫోకసెస్ ఆన్ గివింగ్ డైరెక్షన్ అండ్ కౌన్సిలింగ్ ఫోకసెస్ ఆన్ ఫెసిలిటేషన్. కౌన్సిలింగ్ ఫెసిలిటేషన్ అని అంటాం. అంటే టీచింగ్ ఫోకస్ ఆన్ గివింగ్ డైరెక్షన్. టీచింగ్ లో మనం చెప్తాం ఎట్లా చదువుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేసు, అక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది కదా, హయ్యర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు అది ఆ లెవెల్ వచ్చితే మనం అక్కడ కేవలం గైడెన్స్ మాత్రం, అక్కడ గైడెన్స్ అక్కడ ఇస్తాం మనము, డైరెక్షన్ ఇస్తాం మనము.
దాన్ని గైడెన్స్ ఇవ్వడము అని అంటాము. కౌన్సిలింగ్ దగ్గర అంటే వి ఫెసిలిటేట్, చెప్పి ఊరుకుంటే కాదు, హౌ టు ప్రాక్టీస్ ఇట్, అది కూడా వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చిందే ప్రాబ్లంతో కదా, అదే తెలిస్తే ఎలా చేసుకోవాలో తెలిస్తే మనం చెప్పేదే ఉంది, ఎక్కడైనా దొరికితే చెప్పడం కాదు, ఎలా చేయాలో కూడా వీళ్ళకి చెప్పాలి కౌన్సిలింగ్ లో. దెన్ టీచింగ్ వర్సెస్ కండిషనింగ్. Conditioning is a behavioral process whereby a response becomes more frequent or more predictable in a given environment as a result of reinforcement. The reinforcement being a stimulus or reward for a desired response. ఇక్కడ స్టిమ్యులస్ అంటే ఏమిటంటే రివార్డింగ్ అన్నమాట. ఇప్పుడు మనం చూడండి, ముఖ్యంగా ఇవి మనం కుక్క పిల్లల విషయంలో, పెట్స్ విషయంలోనే తెలుస్తుంది. కండిషనింగ్ అనేది పెట్స్ విషయంలో చేస్తాం మనం. పెట్స్ విషయంలోనే తెలుస్తుంది మనకి. ఎట్లాగా? దానికి ఇప్పుడు ఒక ఇండిసిప్లిన్డ్ గా బిహేవ్ చేస్తుంది. చేసినప్పుడు అంటే ఇంట్లో ఏదో బ్యాడ్ చేస్తుంది అనుకోండి, చేసినప్పుడు ఏం చేస్తాం మనం దాన్ని బయటికి తీసుకెళ్ళి, అప్పుడు దానికి ఇంకొకసారి ఆ ఇండికేషన్ మనకు తెలిసినప్పుడు బ్యాడ్ చేయబోతుందని బయటికి తీసుకెళ్ళి ఇక్కడ చేసుకోమని చెప్తాం మనం. దానికి చెప్పినప్పుడు అది మన మాట విని అర్థం చేసుకుని చేస్తుంది. వెంటనే చేయకపోవచ్చు, 2-3 సార్లు జరిగాక చేస్తుంది. అది చేసినప్పుడు వి గివ్ హిమ్ ఏ స్మాల్ ట్రీట్. మనం ట్రీట్స్ అని జేబులో వేసుకెళ్తాం, పెట్టిన బయటకు తీసుకెళ్లేటప్పుడు ఒక ట్రీట్ దానికి ఇస్తాం. అప్పుడు దానికి అర్థమవుతుంది, ఓహో ఈయన చెప్పినట్లు వింటే, మాస్టర్ చెప్పినట్లు వింటే నాకు ట్రీట్స్ దొరుకుతాయి అని. అప్పటి నుంచి మాట వినడం మొదలు పెడుతుంది. దేనికైనా కానీ దానికి ఏం కావాల్సిన వచ్చి దగ్గర నిలబడుతుంది. తెలిసిపోతుంది మనకి, దాని బాడీ లాంగ్వేజ్ ని బట్టి దాని అవసరం ఏంటో తెలిసిపోతుంది. ఆకలి వేస్తుందా, మంచినీళ్ళు కావాలా, అన్ని చెప్తే చక్కగాను. అంటే 2 బౌల్స్ ఉంటాయి, ఓ నీళ్ళ బౌల్ ఉంటుంది, ఒక ఫుడ్ బౌల్ ఉంటుంది. నీళ్ళ బౌల్ దగ్గరికి వెళ్ళి అది కాలుతో కొడుతుంది. మనం అది పెడతాము, నీట్ గా నీళ్లు తాగి బయట ఒక చుక్క పడకుండా వచ్చేస్తుంది, అక్కడికే వెళ్ళి తాక్కుని వచ్చేస్తుంది. అప్పుడు ఒక చిన్న ట్రీట్ ఇస్తాం, హ్యాపీ. దానికి యూరినేషన్ వచ్చింది, మన దగ్గర వచ్చి తోకాడిస్తుంది, కసకాలు నాకుతుంది, తెలిసిపోతుంది మనకి. బయటకి తీసుకువెళ్తే యూరినేట్ చేస్తుంది, ఒక ట్రీట్ ఇస్తాము. తర్వాత మనం వాకింగ్ కి తీసుకువెళ్తాం. ఈ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కండిషనింగ్ అని అంటాం కదా మనం. అంచేది ఇక్కడ ఏమిటంటే కండిషనింగ్ ఈజ్ ఎ బిహేవియరల్ ప్రాసెస్, అంటే అక్కడ ప్రాపర్ బిహేవియర్ నేర్పించడాన్ని కండిషనింగ్ అని అంటాము. వేర్ బై ఏ రెస్పాన్స్ బికమ్స్ మోర్ ఫ్రీక్వెంట్ ఆర్ మోర్ ప్రిడిక్టబుల్ ఇన్ ఏ గివెన్ ఎన్వైరన్మెంట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్. అంటే మనం ఇచ్చే రీఇన్ఫోర్స్మెంట్ వల్ల మనం చేసే కండిషనింగ్ రెస్పాన్స్ పాజిటివ్ గా ఉందా లేదా, ఇజ్ ఇట్ ఈల్డింగ్ ప్రాపర్ రిక్వైర్డ్ రిజల్ట్ ఆర్ నాట్ అనేది మనం ఇచ్చే రీఇన్ఫోర్స్మెంట్ ని బట్టి అది నడుస్తూ ఉంటుంది. రీఇన్ఫోర్స్మెంట్ ఇక్కడ అంటే ఏంటంటే ఒక స్టిమ్యులస్. స్టిమ్యులస్ అంటే దాన్ని ఉత్సాహపరచడానికి ఇచ్చేటటువంటి ఒక గిఫ్ట్. స్టిమ్యులస్, దట్ ఈస్ వాట్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ ఎ డిజైర్డ్ రెస్పాన్స్. మనం చెప్పినట్టు విని పిల్లలకు కూడా చక్కగా మనం హోంవర్క్ చేసుకుని అని ఇస్తామనుకోండి, వాళ్ళు హోంవర్క్ కొందరు చేస్తారు, కొందరు చేయరు. చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు అనుకుందాం. చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవాళ ఒక్కొక్క బిస్కెట్ ఇస్తున్నాను రా, రేపు మీరు కూడా చేసుకోండి ఇస్తాను అని చెప్పి అనుకుంటే రేపు అందరు చేసుకొస్తారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎ స్టిమ్యులస్ ఆర్ ఎ రివార్డ్ ఫర్ క్యారింగ్ ఆన్ వాట్ యు టెల్ దెమ్, ఇది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అబౌట్ కండిషనింగ్. అండ్ దెన్ టీచింగ్ వర్సెస్ ఇండాక్ట్రినేషన్. ఇండాక్ట్రినేషన్ ఈజ్ టీచింగ్ సమ్వన్ టు యాక్సెప్ట్ ఎ సెట్ ఆఫ్ బిలీఫ్స్ వితౌట్ క్వశ్చనింగ్. ఇది అంటే ఏమిటి, వాడికి మనం ఏదైనా కానీ దిస్ ఈస్ ది వే, దిస్ ఈస్ ది వాల్యూ, దిస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్, యూ హ్యావ్ టు ఫాలో దిస్ అని మనం చెప్పినప్పుడు వాడు వినాలంతే, క్వశ్చన్ వేయకుండా. ఆ విధంగా చెప్పడం అనేటటువంటి దాన్ని ఇండాక్ట్రినేషన్ అంటాము. టీచింగ్ వర్క్స్ ఆన్ అండర్స్టాండింగ్ లెవెల్ అండ్ ఎనేబుల్స్ స్టూడెంట్స్ టు థింక్ క్రిటికలీ. ఈ అండర్స్టాండింగ్ లెవెల్లోనే ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది కనుక, ఆ లెవెల్లో మనం వాడు అర్థం చేసుకుని చెప్తే వాడు క్రిటికల్ గా ఆలోచిస్తాడు, ఆలోచించి యాక్సెప్టెన్స్ ఇస్తాడు. మీరు చెప్పేదాన్ని డౌట్లు ఉంటే అడుగుతాడు, క్లారిఫై చేసుకుని హీ యాక్సెప్ట్స్ వాట్ యు ఆర్ టీచింగ్. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఇండాక్ట్రినేషన్, ఇక్కడ మనం చెప్పేది బిలీఫ్స్ అండ్ వాల్యూస్ గురించి చెప్తాం కనుక దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పలేము. దానికి నో క్వశ్చన్స్ ఆస్క్డ్, చెప్పింది చెప్పినట్లు వినవలసిందే. ఇండాక్ట్రినేషన్ లో ఏంటంటే యూ గివ్ సర్టన్ ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ టు క్వశ్చన్, దే హ్యావ్ టు బి ఫాలోడ్, దట్స్ ఆల్. పెద్దలు చెప్పారు, మొదటి నుంచి వస్తున్నాయి. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ టీచింగ్ వర్సెస్ ఇండాక్ట్రినేషన్. నెక్స్ట్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ లో టీచర్ సెంటర్డ్ అండ్ స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్, ఇది మనకు తెలుసును. టీచర్ సెంటర్డ్ మెథడ్స్ ఎక్కడ ఉంటాయి, పెడగోజీ లెవెల్, చిన్న లెవెల్స్ లో ఉంటాయి. స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్ ఉంటాయి, పై లెవెల్లో ఉంటాయి. అంటే వాళ్ళు సొంతంగా పని చేసుకునేటప్పుడు వేర్ ది టీచర్ గైడ్స్ దెమ్, గివ్స్ దెమ్ గైడెన్స్ అండ్ హెల్ప్స్ దెమ్ ఇన్ ది వే దే వాంట్, అదనమాట. తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ టీచింగ్ మెథడ్స్, ఇవి కూడా మనం చెప్పుకున్నాము. డైరెక్ట్ గా చెప్పడము, ఇండైరెక్ట్ గా చెప్పడము అని అంటే క్లాస్ రూమ్ టీచింగ్, ఆన్లైన్ టీచింగ్లు రకరకాలు ఉంటాయి కదా. సరే, దీని డీటెయిల్స్ తర్వాత వస్తే మళ్ళీ చదవచ్చు మనం.
దెన్ టీచర్ సెంటర్డ్ మెథడ్స్ లో ఏముంటాయంటే లెక్చర్ మెథడ్, ఇది డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ మెథడ్ అంటాం, మనకు తెలిసిందే ఇప్పుడు నేను చేస్తున్న పని. రెండోది టీమ్ టీచింగ్ అంటాం. ఈ టీమ్ టీచింగ్ అనేది ఒక 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 ప్రత్యేకమైనటువంటి ప్రొసీజరు. ఈ టీమ్ టీచింగ్ లో ఏం చేస్తారంటే కొంతమంది టీచర్స్ కలిపి ఒక గ్రూప్ అయ్యి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాపిక్ ని కలిపి చెప్తూ ఉంటారు అన్నమాట. ఇది కూడా తర్వాత డీటెయిల్స్ లో చూద్దాము వస్తే, అవసరమైతే. లేకపోతే ఓకే, టీమ్ టీచింగ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఎక్స్ప్లెయిన్స్ ఏ సబ్జెక్ట్ అన్నమాట. ఎక్స్ప్లెయిన్ ఏ సబ్జెక్ట్. దెన్ స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్ లో ఏమిటంటే ఇండైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ మెథడ్. ఇక్కడ వాళ్ళకి కావలసినటువంటి దాని విషయంలో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడమే, వాళ్ళే చేసుకుంటారు. తర్వాత డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్. డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్ అంటే డిపెండింగ్ అపాన్ ది స్టూడెంట్స్ క్యాలిబర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టూడెంట్స్, ఎవరికి కావాల్సినటువంటి లెవెల్లో వాళ్ళకి చెప్పగలగటము. తర్వాత సైబర్నెటిక్స్, ఇది కూడా మనకి తెలిసినటువంటిది. సైబర్నెటిక్స్ అంటే వాళ్ళ ప్రవర్తనని బట్టి మనం వాళ్ళకి నేర్పించేది యూజింగ్ ది ఎయిడ్స్ అండ్ ఆల్ దాట్. దెన్ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్, వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇవ్వాలి, అసైన్మెంట్స్ ఇవ్వాలి, చేయించాలి. అది తర్వాత కేసు స్టడీస్. ఇక్కడ ఏం చేస్తారంటే ఫర్ ఇన్ డెప్త్ స్టడీస్ మనం ఒక కేసు ఇస్తాము. ఈ కేసులో వాట్ ఈస్ ప్రాపర్, వాట్ ఈస్ ఇంప్రాపర్, వాట్ ఆర్ ది ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్, వాట్ ఆర్ ది ప్రొసీజర్స్ ఫాలోడ్, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఒక రిపోర్ట్ అడుగుతాం అనమాట. దెన్ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్స్, ఇట్స్ ఎ స్ట్రక్చర్డ్ వే ఆఫ్ ఇన్స్ట్రక్టింగ్. దెన్ కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్, ఇవన్నీ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయంటే హ్యూరిస్టిక్ మెథడ్, ఇది కూడా మనం తర్వాత చదువుదాం. మెథడ్స్ అన్ని వేరుగా వచ్చినప్పుడు అక్కడ చెప్తాను నేను అది. తర్వాత పర్సనలైజ్డ్ లెర్నింగ్ డిపెండింగ్ అపాన్ ది ఇండివిజువల్ టార్గెట్స్ అండ్ గోల్స్. దాన్ని థింక్ పేర్ షేర్. ఇక్కడ థింక్ పేర్ షేర్ అనేది కూడా టెక్నికల్ తర్వాత వస్తాయి, అక్కడ మళ్ళీ నేను చెప్తాను. థింక్ పేర్ షేర్ అంటే ఇక్కడ ఇద్దరిద్దరిని గ్రూప్స్ చేసి వాళ్ళని ఆలోచించి మనం సొల్యూషన్స్ అడుగుతాం క్వశ్చన్ చేసి. దెన్ కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే మొత్తం క్లాస్ రూమ్ మొత్తం మీద ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసి అందరినీ కలిపి మీరు దీన్ని సాల్వ్ చేయండి అని చెప్పడము. తర్వాత గ్రూప్ డిస్కషన్ అంటే ఏమిటంటే మనం ఒక ఒక లీడర్ ఉండి చుట్టూ 10 మందిని కూర్చోబెట్టి ఒక టాపిక్ ఇచ్చి మీరు మీరు డిస్కస్ చేయండి అని చెప్పి చెప్తాము. ఎవరు డిస్కస్ చేస్తున్నారో దాన్ని బట్టి వీ కెన్ అసెస్ ది స్టూడెంట్స్ లెవెల్ ఆఫ్ కాగ్నిషన్. వాళ్ళని మనం కరెక్షన్ చేయవచ్చును, వాళ్ళకి సలహాలు చెప్పవచ్చును, వాళ్ళని ఇంప్రూవ్ చేయొచ్చును. గ్రూప్ డిస్కషన్ ఉండాలి. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్ లో మనకి అనేకమైనటువంటి కొత్త విషయాలు బయటకు వస్తాయి అన్నమాట. దెన్ ది అదర్ థింగ్ ఇస్ బ్రెయిన్ స్టార్మింగ్ అని అంటాం. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఒక సంబంధం లేని కొత్త వాళ్ళని, అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తో పాటు సంబంధం లేని కొత్త వాళ్ళని పెట్టి ఒక ప్రాబ్లం పోస్ట్ చేసి చెప్పండి రా అంటారు. ఆ సబ్జెక్ట్ వీడిది కాదు. అటువంటి వాడి దగ్గర నుంచి ఒక్కొక్కసారి అండి, ఎందుకంటే సబ్జెక్టుకి సంబంధించిన వాడు కొన్ని కొన్ని ఐడియాలజీస్ తో స్ట్రీమ్ లైన్ అయిపోయి ఉంటాడు. అదే లైన్స్ లో ఆలోచిస్తాడు కానీ వాడికి నావెల్ థాట్స్ రావు వాడికి. అదే మీరు ఒక కొత్త వాడు, ఏమీ తెలియని వాడు ఉంటే ఒక్కసారిగా వాడు ఏదో వాడికి తోచింది వాడు చెప్తాడు. దట్ మే బి రివిలేషన్. ఒక్కసారిగా కొత్తగా ఒక కొత్త థాట్ వస్తుంది, అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి అనమాట. సో బ్రెయిన్ స్టార్మింగ్ ఈజ్ సచ్ ఏ సెషన్ ఇన్ విచ్ న్యూ థాట్స్ ఫ్రమ్ టోటల్లీ న్యూ పర్సన్స్, అన్రిలేటెడ్ పర్సన్స్ కమ్ ఫార్వర్డ్. ఇది కూడా చేస్తారు. బజ్ సెషన్ అంటే మీకు తెలిసిందే. ఇందులో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది, క్విక్ థింకింగ్ అలవాటు అవుతుంది. అవన్నీ ఇందులో వస్తాయి. ఫిష్ బౌల్ క్లాస్ రూమ్ మెథడ్ అంటే, ఫిష్ బౌల్ అంటే చేపల బజారే, అంతే, అదే అర్థం. అంటే సరదాగా ఒకటి వదిలేసి ఇక మీ ఇష్టం మాట్లాడుకుంటారు అని చెప్పడం అనమాట. టీచింగ్ స్టైల్స్ ఇన్ ది కంటెంపరీ క్లాస్ రూమ్స్ 5 డిస్టింక్ట్ టీచింగ్ స్టైల్స్ హ్యావ్ ఎమర్జ్డ్. దే ఆర్ ది అథారిటీ స్టైల్, అంటే ఇది చిన్నపిల్లల దగ్గర అథారిటేరియన్ స్టైల్ అని కూడా అంటాము. రెండోది ది డెలిగేటర్ స్టైల్, అంటే గివింగ్ ఇన్ఫర్మేషన్, చెప్పడం అన్నమాట, డెలిగేటింగ్ థింగ్స్, అంతే, డెలిగేటింగ్ లెసన్స్. అండ్ ది ఫెసిలిటేటర్ స్టైల్ అంటే స్టూడెంట్, అంటే ఇది స్టూడెంట్ సెంటర్డ్ అవుతుంది. ఫెసిలిటేటర్ స్టైల్ అంటే స్టూడెంట్ కి కావలసిన దాన్ని బట్టి వానికి కావలసిన సదుపాయాలన్నీ చేసి నేర్చుకునేటందుకు వానికి హెల్ప్ చేయటము. ది డెమాన్స్ట్రేటర్ స్టైల్ అంటే మనం చెప్పేదాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తూ చేయడము. ది హైబ్రిడ్ స్టైల్, వీటిల్లో అవసరాన్ని బట్టి పై మెథడ్స్ అన్ని కలిపి చెప్పడము. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ స్టైల్స్, టీచింగ్ స్టైల్స్. సమ్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్. Learning theories are critical because they enable us understand how knowledge is created and how people learn it. There are many approaches for learning. This is general. 3 basic types of learning. ఈ బేసిక్ లెర్నింగ్ లో 3 రకాలు ఉన్నాయి. బిహేవియరిస్ట్ థియరీ ఆఫ్ లెర్నింగ్. రెండోది
కాగ్నిటివ్ కన్స్ట్రక్టివిస్ట్ థియరీ ఆఫ్ లెర్నింగ్. కాగ్నిటివ్ అంటే బ్రెయిన్ కి సంబంధించి కన్స్ట్రక్టివిటీ తోటి నేర్చుకోవడం. మూడోది సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ థియరీ ఆఫ్ లెర్నింగ్. ఇది కాగ్నిటివ్ కన్స్ట్రక్టివిస్ట్ అంటే అతను ఆ, తన బ్రెయిన్ వర్క్ చేసుకొని నేర్చుకోవడము. సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటే బై అబ్జర్వింగ్ ది సొసైటీ మేకింగ్ ఏ లెర్నింగ్. ఇది తర్వాత దీస్ త్రీ ఆర్ ది బేసిక్ టైప్స్ ఆఫ్ బిహేవియరిస్ట్ థియరీ ఆఫ్ లెర్నింగ్. అంటే అతని బిహేవియర్ ని బట్టి నేర్చుకోవడం, న్యాచురల్ వే ఆఫ్ లెర్నింగ్. ఇది బై హిస్ బ్రెయిన్ వర్క్, లెర్నింగ్ బై హిస్ బ్రెయిన్ వర్క్. ఇది లెర్నింగ్ బై అబ్జర్వేషన్ ఆఫ్ ది సొసైటీ, సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ థియరీ. దెన్ ఫోర్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్: క్లాసికల్ కండిషనింగ్, ఆపరెంట్ కండిషనింగ్, కాగ్నిటివ్ థియరీ అండ్ సోషల్ లెర్నింగ్ థియరీ. అవే ఇక్కడ కూడా ఉంటాయి. వీటి మీద మనం ఇప్పుడు మీకు నామినిక్లేచర్స్ మాత్రం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దీని మీద ఈ థియరీస్ ఎవరు చెప్పారు, ఏ థియరీ ఏమిటి అనేది మనం వన్ బై వన్ చూసుకుంటూ పెడతాం. క్లాసికల్ కండిషనింగ్. కండిషనింగ్ అంటే ఏంటో మనం చూసాము. క్లాసికల్ అంటే ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ కండిషనింగ్. రెండోది ఆపరెంట్ కండిషనింగ్, అంటే టు క్రియేట్ సర్టన్ కండిషన్స్ ఆఫ్ ఆపరేషన్, కండిషన్స్ సూటబుల్ ఫర్ క్యారీయింగ్ అవుట్ అన్ ఆపరేషన్. అవి మనం తీసుకొని ఆ కండిషన్స్ లో కండిషనింగ్ చేయడం, టీచింగ్ చేయడము. రెండు కాగ్నిటివ్ థియరీ. కాగ్నిటివ్ థియరీ అంటే గివింగ్ సమ్, ఇక్కడ కూడా అసలు కండిషనింగ్ అంటేనే బ్రెయిన్ ని ట్రైన్ చేయడం, అంతే కదా. కండిషనింగ్ ది బ్రెయిన్, దాన్నే కండిషనింగ్ అంటాం, ప్రాక్టీసెస్ ని చెప్పడం. సో ఇట్ రిలేట్స్ టు బ్రెయిన్. కాగ్నిటివ్ థియరీ డిపెండింగ్ అపాన్ ది నాలెడ్జ్ ఆఫ్ ది లెర్నర్స్. దెన్ సోషల్ లెర్నింగ్ థియరీ అంటే బై క్రియేటింగ్ గ్రూప్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ వర్కింగ్ ఇన్ ది సొసైటీ, విత్ ది సొసైటీ లెర్నింగ్. ఇదొకటి. తర్వాత ఫైవ్ బ్రాడ్ కేటగిరీస్ ఆఫ్ లెర్నింగ్. ఇక్కడ చూడండి అన్ని ఒకలాగే ఉంటాయి. ఇవి 3, 4, 5 ఇలా వేరు వేరు వాళ్ళు వేరు వేరుగా చెప్పారు. ఎవరెవరు ఏం చెప్పారు అనేది వెనకాల కంటిన్యూ అవుతుంది. బిహేవియరిస్టు, కాగ్నిటివిస్టు, కన్స్ట్రక్టివిస్టు, ఎక్స్పీరియన్షియల్, సోషల్ అండ్ కంటెక్చువల్. ఇవన్నీ జనరల్ చూడండి. బిహేవియరిస్ట్ వాడి ప్రకారం వాడే న్యాచురల్. కాగ్నిటివిస్ట్ అంటే ఆయన ఆ థాట్ ప్రాసెస్ మీద మేకింగ్ ఏ లెర్నింగ్. కన్స్ట్రక్టివిస్ట్ అంటే ఈయన బై 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 కన్స్ట్రక్టింగ్, అంటే బై డివైజింగ్ ది ఐడియాస్ ఫర్ హిమ్సెల్ఫ్, దాన్ని లెర్న్ చేసుకోవడము. రెండోది ఎక్స్పీరియన్షియల్, అంటే ది లెర్నింగ్ గెయిన్డ్ బై ఎక్స్పీరియన్సింగ్ థింగ్స్ పర్సనలీ. అండ్ సోషల్ అండ్ కాంటెక్చువల్, లెర్నింగ్ బై అబ్జర్వేషన్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఫిట్ టు ది కంటెక్స్ట్ ఇన్ విచ్ యు ఆర్ ప్లేస్డ్. దాన్ని బట్టి మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోవటము. దీస్ ఆర్ డిఫరెంట్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్. దీని మీద కొందరు ఏం చెప్పారో ఒక్కొక్కటి చూసుకొని వద్దాం మనం. అలాగే ఇందులో ఇంకా ఏమిటంటే లెర్నింగ్ స్టైల్స్ అని చెప్పేసి ఉన్నాయి ఇక్కడ. విజువల్ లెర్నర్స్, వీళ్ళనేమో స్పేషల్ లెర్నర్స్ అని అంటాం, అంటే వీళ్ళు చూసి నేర్చుకునే వాళ్ళు. ఆరల్ లెర్నర్స్ అంటే ఇప్పుడు విని నేర్చుకునే వాళ్ళు వీళ్ళు. ఫిజికల్ లెర్నర్స్ బై ప్రాక్టీస్ నేర్చుకునే వాళ్ళు. వెర్బల్ లెర్నర్స్ అంటే బై ఇన్స్ట్రక్షన్స్, అంటే లింగ్విస్టిక్ గా మాటల ద్వారా చెప్పి నేర్చుకునే వాళ్ళు. లాజికల్ లెర్నర్స్ అంటే బై అనాలిసిస్, వీళ్ళు నేర్చుకుంటారు, లాజిక్ తోటి నేర్చుకుంటారు విషయాల్ని. సోషల్ లెర్నర్స్ మళ్ళీ కూడా వీళ్ళు సొసైటీ నుంచి బై యూస్ ఆఫ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. సోలో లెర్నర్స్ మనం అంటుంటాం కదా స్వాధ్యాయం అని, అంటే ఇంకా వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటారు, వీళ్ళకి టీచర్ అక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళరు వీళ్ళు. వీళ్ళనే మనం ఫీల్డ్ ఇండిపెండెంట్ అని కూడా అనొచ్చును. దెన్ నేచురల్ లెర్నర్స్, వాళ్ళకి అంటే ఇన్హరెంట్ టాలెంటెడ్ లెర్నింగ్ వాళ్ళకి వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్. అండ్ దెన్ ఫిలాసఫీస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ ఫిలాసఫీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు దేర్ ఆర్ 3 పాపులర్ ఫిలాసఫీస్ ఇన్ ఎడ్యుకేషన్. చూడండి, ఫిలాసఫీ అని అంటే మనకి తెలిసిన జనరల్ వర్డ్ అది. ఫిలాసఫీ అంటే ఒక థియరీ అన్నమాట, ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం 3 రకాలైన సిద్ధాంతాలు చెప్పారు ఎడ్యుకేషన్ లో. ఆ 3 రకాలైన సిద్ధాంతాలు ఏమిటంటే, ఒకటి ఐడియలిజం, ఒకసారి మిగతా కూడా చూద్దరు కానీ. రెండోది న్యాచురలిజం. మూడవది ప్రాగ్మాటిజం. ఈ మూడు కూడా మనకి వేరు వేరు సిస్టమ్స్, అంటే థియరీస్ ఆఫ్ లెర్నింగ్ అన్నమాట. ఇది మనం చూద్దాం. మొదటిది ఫిలాసఫీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మొట్టమొదటి ఐడియలిజం. ఐడియలిజం అంటే ఏమిటో మనం ఇక్కడ చూద్దాం ఒక్కసారి. ది యూనివర్సల్ మైండ్ ఆర్ గాడ్ ఈజ్ సెంట్రల్ ఇన్ అండర్స్టాండింగ్ ది వరల్డ్. ఐడియలిజం అంటే ఇది మోర్ ఆర్ లెస్
వాల్యూ బేస్డ్ అన్నమాట. ఎవరి ప్రిన్సిపల్స్ ఆఫ్ బిలీఫ్స్ బట్టి పోయేది ఇది. దాన్ని ఐడియలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అంటాం మనం. ఇందులో ఏముంటుందంటే, ఇది ఒకసారి చదివేస్తాను, ఇవన్నీ పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసుకోక్కర్లేదు మనం, మీరు అర్థం చేసుకోండి. 3 సిస్టమ్స్ ఉన్నాయని తెలిస్తే చాలు. ఇది ఏమిటో తెలియడం కోసం నేను చిన్న రైటప్ ఇచ్చాను, ఇది చదువుతాను, వినండి. ది యూనివర్సల్ మైండ్ ఆర్ గాడ్ ఈజ్ సెంట్రల్ ఇన్ అండర్స్టాండింగ్ ది వరల్డ్. It believes in studying logic, critical thinking, and teaching students scientifically to perceive and understand the reality. ఇంచుమించుగా పర్సీవ్ అంటే చూడడమని, టు సీ అండ్ అండర్స్టాండ్, అండ్ పర్సెప్షన్, ఇన్ఫాక్ట్ పర్సెప్షన్ ఇట్ సెల్ఫ్ ఇన్క్లూడ్స్ అండర్స్టాండింగ్ కదా. టు పర్సీవ్ అండ్ అండర్స్టాండ్ ది రియాలిటీ, ట్రూత్ ని తెలుసుకోవడం అనమాట. ఇట్ ప్రిపేర్స్ లెర్నర్స్ ఫర్ రియల్ అండ్ ప్రాక్టికల్ లైఫ్. ఇట్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ సైంటిఫిక్ రీజనింగ్ ఫర్ ఆల్ అబ్జర్వేషన్స్. అంటే ఇక్కడ ఐడియలిస్టిక్ గా ఏమిటంటే, మనం ఏది అబ్జర్వ్ చేసినా కూడా దాని వెనకాల మనకి ఒక థాట్ ప్రాసెస్ నడవాలి. దేర్ షుడ్ బి అన్ ఎంక్వైరీ, దేర్ షుడ్ బి ఏ ప్రోబ్, దేర్ షుడ్ బి ఏ రీజనింగ్ రిక్వైర్డ్. అది సైంటిఫిక్ గా ఉండాలి, సిస్టమేటిక్ గా నడవాలి. ఏ రియలిస్ట్ టీచర్ పర్ష్యూస్ దట్ ఏ స్టూడెంట్ లెర్న్స్ త్రూ హిస్ సెన్సెస్. కిందకి ఉన్నాయి పంచసెన్సులు, వాటి ద్వారా నేర్చుకునేలాగా, అంటే ప్రాక్టికల్లీ బై అబ్జర్వేషన్, బై పర్సనలీ ఫీలింగ్ థింగ్స్ బై హిస్ ఓన్ సెన్సెస్, తెలుసుకోవడము. దిస్ కాన్సెప్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై గుస్తావే కూర్బర్ట్ ఇన్ ఫ్రాన్స్. ఇది ఫ్రాన్స్ లో ఈయన కనిపెట్టాడు. ఇది అంత పెద్ద ఎక్కువగా వచ్చిన పేరు కాదు, జస్ట్ థియరీ తెలియాలి కనుక రాసుకున్నాము. హెన్రిక్ ఇబ్సెన్, ఏ నార్వైన్ playwright of the 19th century, is regarded as father of realism. ఇది ఒక్కొక్కసారి ఫాదర్ ఆఫ్ రియలిజం అని క్వశ్చన్ ఇచ్చి 4 పేర్లు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఈ పేరు గుర్తు రావాలి మనకి. హెన్రిక్ ఇబ్సెన్ అనే ఆయన, ఈ నార్వే దేశస్థుడైన ఈయన 19th century వాడు. ఈయన ఫాదర్ ఆఫ్ రియలిజం. అంటే దిస్ ఫిలాసఫీ ఆఫ్ రియలిస్టిక్ థియరీ, ఐడియలిస్టిక్ థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఈయన ప్రాపగేట్ చేశారు అన్నమాట. రియలిజం reigned from about 1840 త్రూ 19th century. అంటే మొత్తం 19th centuryలో ఇది బాగా పాపులర్ గా నడిచింది ఈ సిస్టమ్. ఇప్పుడు మోడర్న్ టైమ్స్ లో మనం ఇవన్నీ ఈ నమ్మకాలు వాల్యూస్ అంటే ఎవరు వింటారండి? కొత్త రకం రావాలి కదా, మారుతూ ఉంటుంది. సో దిస్ వాజ్ పాపులర్ ఇన్ 19th century. తర్వాత ప్రపోనెంట్స్ ఆఫ్ ఐడియలిజం ఆర్, అంటే ప్రపోనెంట్స్ మీన్స్ హూ ప్రపోజ్డ్ దిస్ థియరీస్, దిస్ థియరీ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఐడియలిస్టిక్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు అని అంటే, క్రోబెల్, కాంట్, ప్లేటో, స్వామి దయానంద్, వివేకానంద అండ్ శ్రీ అరబిందో. ఈ పేర్లు చెప్పగానే మీకు ఐడియలిస్ట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటో అర్థమై ఉంటుంది. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫిలాసఫీస్ ఆఫ్ ట్రూత్ అండ్ సర్టన్ సెంటిమెంట్స్ అండ్ సర్టన్ బిలీఫ్స్ అండ్ వాల్యూస్. వీటి నుంచి మనం ప్రాక్టికల్ గా నేర్చుకోవడం విత్ అవర్ సెన్సెస్. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఐడియలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్. ది నెక్స్ట్ వన్ ఈస్ న్యాచురలిస్టిక్. ఇదేమిటంటే, ఇట్ అన్విసేజెస్ ది డాక్ట్రైన్ ఆఫ్ ఫాలో నేచర్. అంటే థింగ్స్ గో నేచర్ ప్లాన్స్ ఎవ్రీథింగ్ ఫర్ అస్, ఎవ్రీథింగ్ గోస్ న్యాచురల్లీ అనేటువంటిది వీళ్ళ బిలీఫ్ అన్నమాట. సో దీన్నే న్యాచురలిస్టిక్ ఫిలాసఫీ అని అంటాము. ఇట్ అన్విసేజెస్ ది డాక్ట్రైన్ ఆఫ్ ఫాలో నేచర్. డాక్ట్రైన్ అంటే ది ప్రిన్సిపల్ అనమాట, ప్రిన్సిపల్ ఆఫ్ ఫాలోయింగ్ నేచర్. ఇట్ లేస్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ విత్ ది నేచర్ ఆఫ్ ది చైల్డ్ అండ్ ది చైల్డ్ షుడ్ బి గివెన్ అట్మోస్ట్ ఫ్రీడమ్ ఇన్ లెర్నింగ్. ఇప్పుడు ఇది అంటే మనం పెడగోజీ లెవెల్కి వచ్చినప్పుడు పిల్లలకి నేర్పించేటప్పుడు ఏమిటంటే, ఇక్కడ పిల్లలకి ఒక్కొక్కడు ఒకలా ఉంటాడు. ఒకడు సరదాగా ఉంటాడు, ఒకడు ప్లేఫుల్ గా ఉంటాడు, ఒకడు జాయ్ఫుల్ గా ఉంటాడు, ఒకడు డల్ గా ఉంటాడు, ఒకడు సీరియస్ గా ఉంటాడు, ఒకడు ముభావంగా ఉంటాడు. రకరకాలుగా ఉంటారు కదా పిల్లలు. ఈ పిల్లల్ని ఏం చేయాలంటే, దట్ దే ఆర్ దేర్ న్యాచురల్ ట్రైట్స్ అని అంటాం. ఒక్కొక్క పిల్లవాడికి ఒక న్యాచురల్ ట్రైట్ ఉంటుంది, వాడి స్వాభావికంగా వచ్చినటువంటి పద్ధతి అది. దాన్ని బట్టి వాళ్ళకి టీచింగ్ చేయాలి. అంతేగాని నువ్వు ప్లేఫుల్ గా ఉండాలని చెప్పి కొంచెం రిజర్వ్డ్ గా ఉండి సీరియస్ గా ఉండే పిల్లవాడికి ప్లేఫుల్ గా ఉండాలిరా అని చెప్తే కుదరదు. వాడి వేలో వాడికి చెప్పాలి అన్నమాట. అంటే టీచింగ్ హిమ్ ఇన్ హిజ్ ఓన్ న్యాచురల్ వే అని అంటాను దీన్ని. ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ విత్ ది నేచర్ ఆఫ్ ది చైల్డ్ అండ్ ది చైల్డ్ షుడ్ బి గివెన్ అట్మోస్ట్ ఫ్రీడమ్ ఇన్ లెర్నింగ్. అంటే వాడు ఎక్కడ సంతోషపడుతున్నట్టు ఉన్నాడో మనకు తెలిసిపోతుంది కదా బై అబ్జర్వేషన్. ఆ విధంగానే వానికి నేర్పించడం అనేది చెయ్యాలి. ఎమిలీ జోలా, ఇప్పుడు చూడండి 1900 కూడా ఇంచుమించుగా 19th centuryయే.
ఈజ్ రిగార్డెడ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ న్యాచురలిజం. ఇక్కడ ఈ న్యాచురలిజం అనేటువంటి ఫిలాసఫీకి ప్రపోనెంట్ అనమాట. ఇట్ కంటెంట్స్ దట్ ది అల్టిమేట్ రియాలిటీ ఈజ్ మ్యాటర్ అండ్ నాట్ ఈదర్ మైండ్ ఆర్ స్పిరిట్. మీకు అర్థమవుతుందిగా, మనం సబ్జెక్ట్ కొంచెం ఫిలాసఫీలోకే పెడుతున్నాం, మనం ఫిలాసఫీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కదా. చూడండి, ఇట్ కంటెంట్స్ దట్ ది అల్టిమేట్ రియాలిటీ ఈజ్ మ్యాటర్ అండ్ నాట్, అంటే వీళ్ళు రేషనలిస్టులు అని అంటామే, వీళ్ళు మెటీరియలిస్టిక్ గానే ఆలోచిస్తారు, అంతేగాని సెంటిమెంట్స్ కానీ బిలీఫ్స్ కానీ వీళ్ళు నమ్మరు అనమాట. మ్యాటర్ అండ్ నాట్ ఈదర్ మైండ్ ఆర్ స్పిరిట్. ఇక్కడ ఆత్మ ఉంది, మనస్సు ఉంది, ఇవన్నీ ఏమీ లేదు. ఇట్స్ ఓన్లీ నేచర్ విచ్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ అండ్ విచ్ గైడ్స్ యూ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వాక్ ఆఫ్ యువర్ లైఫ్. ఇట్ డస్ నాట్ బిలీవ్ ఇన్ స్పిరిచువలిజం. వీళ్ళకి దేవుడు, భక్తి ఇలాంటివన్నీ లెక్కలోకి ఉండవు వీళ్ళకి. అంటే గౌరవం అవి ఉంటాయి, అది వేరే విషయం అది. కానీ ప్రత్యేకించి ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అనేదాన్ని వీళ్ళు నమ్మరు. స్పిరిచువలిస్టిక్ బిలీఫ్స్ వీళ్ళకి ఉండవు. ఈ ఫిలాసఫీలో వాటిని చెప్పరు. ది హార్డ్ కోర్ న్యాచురలిస్ట్ కాల్డ్ చార్వాకాస్ బిలీవ్ ఇన్ 4 బేసిక్ ఎలిమెంట్స్. ఈ చార్వాకులు ఉన్నారే, వీళ్ళు 4 బేసిక్ ఎలిమెంట్స్ మాత్రమే నమ్ముతారు. ఎందుకని ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్. అంటే టీచర్ బికమ్స్ ఏ ఫెసిలిటేటర్ హియర్. అంటే ఇక్కడ న్యాచురలిస్ట్ అనేవాడు అతని పద్ధతిలో ఏ విధంగా వెళ్ళదలుచుకున్నాడో దానికి కావలసిన విధంగా ఫెసిలిటేట్ చేయడమే, సదుపాయాలు క్రియేట్ చేయడం, గైడెన్స్ ఇవ్వటం. ఏ ఫేమస్ నేచురలిస్ట్ రోషియో అడ్వకేట్స్, రోషియో అనే ఆయన చెప్పడం అనమాట, ఆయన న్యాచురలిస్ట్ పండిట్. ఆయన advocates that education is given to the child according to his age and also considering his needs and abilities. I think you understood this. Charles Darwin is history's most famous naturalist. ఇక్కడ న్యాచురలిస్ట్ అంటే చార్లెస్ డార్విన్ ఎందుకు చెప్తాము అని అంటే, దిస్ వరల్డ్, దిస్ క్రియేషన్ ఈజ్ ఇవాల్వ్డ్ బై ఎవల్యూషన్. దిస్ క్రియేషన్ హ్యాస్ కమ్ ఇన్ టు బీయింగ్ బై ఎవల్యూషన్. అంతేగాని ఆ దేవుడు మాయతోటి బుష్ అనగానే వచ్చేసింది, సాలిపురుగు గూడు పెట్టినట్టు ఇవన్నీ వీళ్ళని నమ్మరు. ఇట్ హాస్ కమ్. ఇదే మనకి సాంఖ్యంలో కూడా ఇదే వస్తుందన్నమాట. అది ఎవల్యూషన్ థియరీ. ఎవల్యూషన్ థియరీ రాషనలిస్టిక్ థియరీ సాంఖ్యం. ఎవల్యూషన్ థియరీ కనుకనే ఆయన ఎవల్యూషన్ ఎలా జరగాలి, ఎవల్యూషన్ అంటే ఏమిటి, ఒక మూలం నుంచి రావటం. ఇక్కడ మూలం ఏదో ఉండాలిగా, ఆ మూలము అనేది మళ్ళీ ఆబ్స్ట్రాక్ట్. అందుకని సాంఖ్యం దేర్ కోయిన్సైడ్స్ విత్ ది వేదిక్ బిలీఫ్. తప్పదు, ఒక మూలాన్ని నమ్మాల్సిందే మనం. ఒక మూలం ఉంది, అది ఎప్పుడు ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికీ తెలియదు. అది నాసదేయ సూక్తంలో తెలుస్తుంది మనకి ఆ విషయం. అంచేత ఆ మూలాన్ని నమ్ముకున్న తర్వాత మూలం నుంచి ఎలా ఇవాల్వ్ అయ్యింది అనేది అంతా కూడా మనకి సాంఖ్యంలో చెప్తాడు. ఆ మూలం నుంచి పరమాత్మలోనే ఒక ప్రకృతి, మూల ప్రకృతి ప్రధానము అనేది ఉన్నది. ఆ ప్రధానం అనేది ముఖ్యంగా 3 ప్రకృతుల సమ్మేళనం, సత్వరజస్తమోలు. వీటి డిఫరెంట్ ప్రపోర్షన్స్ లో కలిసినందువల్లనే ఈ సృష్టి అంతా కూడా, ఈ వెరైటీ ఆఫ్ క్రియేషన్ అనేది జరుగుతుంది అని అట్లా చెప్పుకొని వస్తారు. దిస్ ఈస్ హౌ దే క్యారీడ్ ఫార్వర్డ్ ఎవల్యూషన్ యాజ్ పర్ ది దర్శనం, సాంఖ్య దర్శనం. So Charles Darwin is history's most famous naturalist. There are a number of naturalists like Tagore, Rousseau, and Herbert Spencer. ఈయన కూడా చాలా ఫేమస్ న్యాచురలిస్ట్. వీళ్ళందరూ న్యాచురలిస్టిక్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని ప్రాపగేట్ చేసిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు. మూడవది ప్రాగ్మాటిక్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం, ప్రాగ్మాటిజం. ఇట్ ఎన్విసేజెస్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ ప్రిపేర్ ఏ చైల్డ్ ఫర్ లైఫ్ అండ్ గ్రోత్. అంటే బతకడం ముఖ్యం, అంతే. మనం హాయిగా బ్రతకాలి, మంచి పద్ధతిలో బతకాల్సిన విధానంగా బతకడం ఎలాగా అనేది నేర్పించడమే ప్రాగ్మాటిక్ వే. ప్రాక్టికల్ వే అని అర్థం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ప్రాక్టికల్ వే ఆఫ్ లైఫ్. హౌ టు లివ్ ప్రాక్టికలీ. యు లివ్ ప్రాక్టికలీ టు యువర్ కన్వీనియన్స్, టు యువర్ అడ్వాంటేజ్ అండ్ టు యువర్ డెవలప్మెంట్, టు యువర్ గ్రోత్. దీన్ని బట్టి ప్రాగ్మాటిక్ ఫిలాసఫీ అంటాం. ఇట్స్ కోర్ ఐడియా ఈజ్ దట్ బిలీఫ్స్ షుడ్ లీడ్ వన్ టు యాక్షన్స్ that are to be valued against outcomes rather than just abstract principles. అంటే థియరీ చెప్పి ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని కథలు చెప్పడం కాదు. ప్రాక్టికల్ గా నీకు కనపడాలి, రిజల్ట్ కనపడాలి. ఒక 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 ప్రాక్టీస్ నీకు చెప్పినప్పుడు, నువ్వు దాని అనుష్ఠానం చేసినప్పుడు, నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ నీకు కనపడాలి ప్రాక్టికల్ గా. అట్లాంటివి మాత్రమే చెప్పాలి అని అంటారు. టీచర్స్ షో లెస్ ఫోకస్ ఆన్ ఇండివిజువల్ స్టూడెంట్ అండ్ ఇన్వాల్వ్ మోర్ ఇన్ గ్రూప్ యాక్టివిటీస్ సో దట్ స్టూడెంట్స్ డెవలప్ ది సెన్స్ ఆఫ్ క్యారెక్టర్. క్యారెక్టర్ అనేది ఎప్పుడు కూడా ఎప్పుడు డెవలప్ అవుతుందండి? క్యారెక్టర్ ఈజ్ ఆల్వేస్ రిలేటివ్. మనకి మనం క్యారెక్టర్ ఏముంటుంది, హౌ యూ బిహేవ్ విత్ అదర్స్ ఈజ్ వాట్ ఈస్ క్యారెక్టర్, అంతే కదా. సో ఇట్ గోస్ మోర్ సోషల్లీ దాన్ ఇండివిజువల్లీ. ఇట్ ఎంఫసైజెస్ ఆన్ ప్రిపేరింగ్ ఏ చైల్డ్ ఫర్ ప్రాక్టికల్ అండ్ ఎఫెక్టివ్ ఫ్యూచర్ లైఫ్.
ప్రాక్టికల్ గా ఉండాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి టు హిస్ అడ్వాంటేజ్, టు హిస్ గుడ్ గ్రోత్. ఆ విధంగా ఉండేలాగా చెప్పడమే. హియర్ స్కూల్ బికమ్స్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ది స్టూడెంట్ అండ్ ది సొసైటీ. స్కూల్ ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ది స్టూడెంట్ అండ్ ది సొసైటీ అంటే మనం ముందే చెప్పుకున్నాం. ది స్కూల్ అంటే టీచింగ్, ఫార్మల్ టీచింగ్ సిస్టమ్ కదా. అందులో జరిగేది ఏమిటి? స్టూడెంట్ అంటే పాఠాలు చెప్పడం కాదు, మేకింగ్ ఏ స్టూడెంట్ ఇన్ ది బెస్ట్ వే ఆఫ్ బిహేవియరల్ వే possible and giving him, presenting him to the society. Teacher enacts as a helper, guide and philosopher. మనకు తెలిసేది. Familiar educators like John Dewey, కీల్ ప్యాట్రిక్ ఆర్ ప్రాగ్మాటిస్. వీళ్ళు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసిన వాళ్ళు వీళ్ళు అన్నమాట. క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ యూజీసీ నెట్ ఎగ్జామ్ జూలై 2018 పేపర్లో ఇచ్చినవి ఇక్కడ చూడండి ఎలా ఉంటాయో. మీకు ఇది మనం నిన్ననే చదువుకున్నాం ఇందులో కొంత టాపిక్, అందుకనే నేను తీసుకున్నాను ఇది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది నేచర్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్. ఇక్కడ మీకు చెప్తాను నేను. దేర్ ఆర్ స్టాండర్డ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది ఒక టైప్, ఇది ఇక్కడికి అర్థం చేసుకోండి. ఈ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ పార్ట్ ఉందే, ఇది ఈ ఇంటి దగ్గర మీరు ఫస్ట్ చదువుకునేటప్పుడు దీన్ని, ఈ క్వశ్చన్ పార్ట్ ని జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసేయండి, అర్థం చేసుకుని వదిలేయండి. ఎందుకంటే ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ యాజ్ టైం మేనేజ్మెంట్ ఈస్ కన్సర్న్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఇక్కడ స్పీడ్, యువర్ యాక్యురసీ, స్పీడ్ అండ్ స్మార్ట్నెస్ ఇవి కావాల్సింది. ఆన్సర్ తెలియకపోయేది ఏమి ఉండదు, ఆలోచిస్తే అన్ని అందరికీ తెలుస్తాయి. కానీ అప్పుడు సగం ఆలోచించి చేయడం మొదలు పెడితే సగం పేపరే రాస్తారు మీరు, మిగతా పేపర్ రాయడానికి టైం సరిపోదు. అందుకని ఈ క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. ఈ క్వశ్చన్ టెక్స్ట్ లో మార్పు ఏమి ఉండదు మీకు పరీక్షలో, ఆల్మోస్ట్ ఏమి ఉండదు. ఒకటి రెండు వర్డ్స్ ఇటు అయితే అవుతాయి తప్ప మారదు. కనుక మీరు ఏం చేయాలంటే ఎగ్జామినేషన్స్ లో అసలు ఇది చూడగానే మీకు ఓహో ఇది క్వశ్చన్ అని అర్థమైపోవాలి. అంతేగాని ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ చదువుకుంటూ కూర్చోకూడదు. ఆ రకంగా మీరు క్వశ్చన్కి అలవాటు పడేలాగా ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది నేచర్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ టీచింగ్ అన్నాడు. ఇంకో చోట లెర్నింగ్ అంటాడు. సో టాపిక్ ని బట్టి వచ్చినప్పుడు ఇండికేట్ యువర్ ఆన్సర్ బై సెలెక్టింగ్ ఫ్రమ్ ది కోడ్ అంటే ఇవన్నమాట. 4 కోడ్స్ ఇచ్చాడు, అన్నింటికి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఆప్షన్ రైట్ అవుతుంది ఇందులో. ఆ ఆప్షన్ ఏదో మీరు పెట్టాలి. ఈ ఆప్షన్ ఎలా ఉంటాయి? ఇక్కడ మీకు ఎన్ని ఇచ్చాడు? ఏబిసిడిఈఎఫ్ 6 ఆప్షన్స్ ఇచ్చాడు, మీకు 6 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 6 పాయింట్స్ లో 3 పాయింట్స్ కరెక్ట్, 3 పాయింట్స్ రాంగ్. ఆ కరెక్ట్ పాయింట్స్ 3 ఏమిటో మీరు చూడాలి. ఆ కరెక్ట్ ఏబిసి కావచ్చు, ఏడిఈ కావచ్చు, ఏసిఎఫ్ కావచ్చు, యునో యునో ఆల్ దిస్. అది దాన్ని బట్టి మీరు అదే ఆ ఆప్షన్ ఇక్కడ మీరు టిక్ కొట్టేస్తే ఆన్సర్ అయిపోయినట్లు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఇవి చూడండి ఒక్కసారి. ఇక్కడ ఏమడుగుతున్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది నేచర్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్. నేచర్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మనం చదివాం ముందు, మనం ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం చదవడం. ఇందులో చూడండి, ఇండికేట్ యువర్ ఆన్సర్ బై సెలెక్టింగ్ ది కోడ్. మొట్టమొదటి ఆప్షన్ చూడండి, టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆర్ ఇంటెగ్రల్లీ రిలేటెడ్. నౌ యూ కమ్ ఫార్వర్డ్, చెప్పండి, ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? రైట్. చెప్పండి. Yes, sir. ఇట్ Right, ఈస్ sir. రైట్. నిన్ననే Right. చదివాము. ఇక్కడ ఏం చదివామో కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆర్ 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 ఇండిపెండెంట్, ఇండిపెండెంట్. బట్ దే ఆర్ రిలేటెడ్, ఇంటెగ్రల్ రిలేటెడ్. నిన్ననే చదివాం. ఏ మాటలు మీకు నేను చెప్పాను నోట్స్ లో కూడా గమనించండి. ఎస్. సో ఏ ఈజ్ కరెక్ట్. రెండోది, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ టీచింగ్ అండ్ ట్రైనింగ్. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? రాంగ్. Wrong. Both are ఎందుకని? మనం different. ఇప్పుడే చదివాం టర్మ్స్ అన్ని. టీచింగ్ ఈజ్ డిఫరెంట్, ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్, ఇండాక్ట్రినేషన్ ఈజ్ డిఫరెంట్, కండిషనింగ్ ఈజ్ డిఫరెంట్. ఇవన్నీ వేరు వేరు, ఇన్స్ట్రక్షన్ ఈజ్ డిఫరెంట్. ఇవన్నీ వేరు వేరు ఉన్నాయి కనుక దేర్ ఇస్ నో డిఫరెన్స్ అనేది తప్పు. టీచింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్. సో బి ఈజ్ నాట్ దేర్. ఏ ఒకటి కరెక్ట్. మూడోది, concern of all teaching is to ensure some kind of transformation in students. What about that? Right. ఎస్. కరెక్ట్. Yes, correct, wonderful. And then, all good teaching is formal in nature. No. No, wrong. Teaching can be formal, informal or non-formal. ఇది చదువుకున్నాం కదా మనం. చూసారా అవును. ఇప్పుడు నేను చెప్పినది మీకు నేను ఎందుకు చెప్తున్నానో, ఎందుకు రిపీట్ చేస్తూ చెప్పినా అర్థమైంది కదా. దీస్ ఆర్ ఆల్ వాట్ వీ కాల్ కీ వర్డ్స్: ఫార్మల్, నాన్ ఫార్మల్, ఇన్ఫార్మల్. సో ఆల్ గుడ్ టీచింగ్ ఈజ్ ఫార్మల్ ఇన్ నేచర్. ఇట్ ఈస్ రాంగ్, అది తప్పే. కరెక్ట్ అండి. దెన్ ఏ టీచర్ ఈజ్ ఏ సీనియర్ పర్సన్. అంటే టీచర్ అనేవాడు Wrong. ముసలిడే ఉండాలి. Wrong. రాంగ్. నాట్ నెససరీ. చిన్నపిల్లలు అద్భుతంగా చెప్తారు. దెన్ టీచింగ్ ఈజ్ ఎ సోషల్ యాక్ట్ వేర్ యాజ్ లెర్నింగ్ ఈజ్ ఎ పర్సనల్ యాక్ట్. Right.
కరెక్ట్. ఎగ్జాక్ట్. సో మనకి ఏం ఆన్సర్స్ వచ్చాయండి? ఏ ఒకటి వచ్చింది, సి ఒకటి, ఎఫ్ ఒకటి. సో ఎస్ ఏసి ఇక్కడ చూడండి. థర్డ్. సో యూ హ్యావ్ టు టిక్ ఫర్ థర్డ్ వన్. ఇది దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు గో అబౌట్ దట్. సార్ ఇలా ఉంటే ఇంకొకటి ఎలిమినేషన్ ప్రాసెస్ లా కూడా చూసుకోవచ్చు కదా సార్. ఇప్పుడు బి ఈజ్ రాంగ్. ఎస్, అది కూడా చేయొచ్చు మీరు. ఎస్, దట్ ఈస్ యువర్ కన్వీనియన్స్. అంటే మీకు నేను మీకు ఒకటి టిప్ అనేది పాఠం చెప్పేటప్పుడే మీకు చెప్పాను. అది ఇందులో కంటే మీకు మ్యాచింగుల్లో మీ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎక్కువ పనికొస్తుంది. ఎందుకంటే మ్యాచింగ్లో ఇటొక 4 ఐటమ్స్ ఇస్తాడు, వాటి తాలూకు ఎక్స్ప్లెనేషన్స్ రైట్ సైడ్ ఒక 4 ఐటమ్స్ ఇస్తాడు, మ్యాచ్ చేయమంటాడు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక్క ఐటమ్ ఏది రాదు అనేది మీకు ఏది కరెక్ట్ అనేది మీకు తెలియదు అనుకోండి, తెలియకపోవచ్చు, ఏముంది దానికి సిలబస్. కానీ మీకు ఇందులో ఒకదానికి ఇప్పుడు ఏకి రైట్ సైడ్ ఉన్న ఈ డి అనేది డెఫినెట్ గా తప్పు అని తెలుసు అనుకోండి. సో మీరు ఈ 4 ఆప్షన్స్ లోకి వెళ్ళి వాడు అక్కడ ఏమి ఇస్తాడు, ఏ టు డి, బి టు సి ఇట్లా ఇస్తాడు కదా, ఇటు బి మ్యాచింగ్ ఇస్తాడు. సో ఏ టు డి ఎక్కడైతే ఆప్షన్ ఉందో ఆ ఆన్సర్ ని మీరు వదిలిపెట్టేయచ్చు, అది తప్పని అర్థం కదా, ఎందుకంటే అది ఖచ్చితంగా ఆన్సర్ కాదు. సో మీ ఎలిమినేషన్ ప్రాసెస్ అక్కడ పనికొస్తుంది. ఇలాంటి దాంట్లో మీకు తెలుస్తుంది, మీరు చదువుకున్నవి మీ కంటెంట్ తెలిసిపోతుంది. ఒకవేళ డౌట్ అంటే ఉంటే ఇక్కడ బి దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ టీచింగ్ అండ్ ట్రైనింగ్, అది రాంగ్ కదా సార్. సో ఇప్పుడు ఏలో బి ఆప్షన్ ఉంది, అదే 1 లో బి ఆప్షన్ ఉంది, 2 లో బి ఆప్షన్ ఉంది. సో ఆ రెండింటిని ఎలిమినేట్ చేసేయచ్చు. అంతే అంతే అంతే. సో అవి మీరు చూడక్కర్లేదు ఇంకా, అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కానీ ఎగ్జాక్ట్లీ మీకు ఖచ్చితంగా తప్పు అని ఇందులో ఏం తెలుసు, అన్నిటికంటే చాలా సింపుల్ గా తప్పు అని చెప్పేది ఏ టీచర్ ఈజ్ ఏ సీనియర్ పర్సన్. సీనియర్ అనే అటు ఈ ఉన్నదల్లా తప్పే ఇంకా ఆన్సర్. సో ఇక్కడ ఈ ఉంది, మీరు ఆలోచించక్కర్లేదు. ఇక్కడ ఈ ఉంది, ఆలోచించక్కర్లేదు. ఈ రెండు పోయే. సో ఆన్సర్ షుడ్ బి ఫ్రమ్ 1 or 3. ఇది ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అప్పుడు ఇలా చేయాలి. మీరు పరీక్షలోకి వెళ్ళాక అది చూడగానే వచ్చేయాలి, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ మొదలెట్టకూడదు ఆలోచించడం. బాగుంది సార్ అన్నాను. బాగుంది సార్ చెప్పేది. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్. ఒక టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి రెండోది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ హైలీ రిలేటెడ్ టు ఎఫెక్టివ్నెస్ ఆఫ్ టీచింగ్. టీచింగ్ ఎఫెక్టివ్ గా పోవాలంటే లెర్నర్ కి ఉండేటటువంటి క్యారెక్టరిస్టిక్స్ లో విచ్ ఈస్ ది మోస్ట్ యూస్ఫుల్ క్యారెక్టర్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని పనికొచ్చేవే ఉంటాయి, అన్ని అందులో పూర్తిగా పనికిరాని అన్నీ ఏముంటాయని ఏం లేదు, ఒకటో ఉంటే ఉండొచ్చును కాక, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చును. కానీ విచ్ ఈస్ ది బెస్ట్ వన్ అది మీరు చూస్ చేయాలి. అందుకని విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ హైలీ రిలేటెడ్. నాట్ దట్ ఆల్ ఆర్ అదర్స్ ఆర్ ఆల్ అన్రిలేటెడ్, ఆల్ ఆర్ రిలేటెడ్, ఆల్ క్యాన్ బి రిలేటెడ్, బట్ విచ్ ఈస్ ది మోస్ట్ రిలేటెడ్ టు ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ టీచింగ్ అంటే మనం ఇది కూడా ప్రైర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది లెర్నర్, ఎడ్యుకేషనల్ స్టేటస్ ఆఫ్ ది పేరెంట్స్ ఆఫ్ ది లెర్నర్, పీర్ గ్రూప్స్ ఆఫ్ ది లెర్నర్, ఫ్యామిలీ సైజ్ ఫ్రమ్ విచ్ ది లెర్నర్ కమ్స్. ఇందులో మీరు ఒక్కసారి జనరల్ గా ఆలోచిద్దాం. మనం ఫ్యామిలీ సైజ్ ఆఫ్ ది ఫ్రమ్ విచ్ ది లెర్నర్ కమ్స్ అనేది దట్ ఇస్ రిడిక్యులస్. అది కానే కాదు, వాడి ఇంట్లో 8 పిల్లలు ఉన్నారో 2 పిల్లలు ఉన్నారో దాన్ని బట్టి పెద్దగా అది ఆధారపడదు. అయితే పీర్ గ్రూప్స్ మీద కొంత ఆధారపడుతుందండి. పీర్ గ్రూప్స్ లో మీరు చేసుకునే డిస్కషన్స్ వాటి మీద కొంత ఆధారపడుతుంది, బట్ దట్స్ నాట్ ది మోస్ట్ రిలేటెడ్. అలాగే ఎడ్యుకేషనల్ స్టేటస్ ఆఫ్ ది పేరెంట్స్ ఆఫ్ ది లెర్నర్, ఇది కూడా ఉంటుంది. ఇంట్లో ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతాడు, ఒక పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవుతాడు. సాధారణంగా లాయర్లు, డాక్టర్లు వీళ్ళలో ప్రాక్టీస్ ఉంటే వాళ్ళ పిల్లలు అదే అవుతారు. ఎందుకని, వాళ్ళ పేరెంట్స్ అదే కనుక వాళ్ళు ఆ ఎన్వైరన్మెంట్ లో ఉంటారు కనుక వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారు అందులో. సో దట్ ఈజ్ ఆల్సో సంథింగ్. ఇంట్లో ఉండేదాన్ని బట్టి అది కొంత ఫెసిలిటేట్ చేస్తుంది, కానీ బట్ దట్స్ నాట్ ది థింగ్. ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది లెర్నర్, ఇది నేను చెప్పాను, ప్రయర్ నాలెడ్జ్ అని అంటాం మనం దీన్ని. ప్రయర్ నాలెడ్జ్ కీవర్డ్స్ ఇవి, ప్రయర్ నాలెడ్జ్ ఆర్ ప్రయర్ ఎక్స్పీరియన్స్ రెండు ఒకటే ఆఫ్ ది లెర్నర్. దిస్ ఈస్ ది ఫ్యాక్టర్ విచ్ ఈస్ మోస్ట్ రిలేటెడ్ ఫర్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది టీచింగ్. అంటే టీచర్ చెప్తున్న సబ్జెక్ట్ లో ఆల్రెడీ వాడు ఇంట్రడ్యూస్ అయ్యి ఉంటే ఇప్పుడు నేను మీకు టీచింగ్ యాప్టిట్యూడ్ చెప్తున్నాను, యు ఆర్ ఆల్ ఇంట్రడ్యూస్డ్ బై యువర్ ఎక్స్పీరియన్స్. సో మీరు తొందరగా నేర్చుకుంటారు, మీకు నేర్చుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకుని ఫాలో అవడానికి ఇట్ బికమ్స్ ఈజీ. ఇదే నేను రేపు వెస్టర్న్ లాజిక్ మొదలు పెడతాను, ఐఎమ్ ష్యూర్ మీరు ఎవరికి ఒక అక్షరం కూడా తెలియదు, అందులో కొత్తగా ఉంటుంది మొత్తం సబ్జెక్టు. అప్పుడు ఎఫెక్టివ్ టీచింగ్ కావాలంటే నేను చాలా కష్టపడాల్సి వస్తుంది, ఇప్పుడు నాకు సులభం చెప్పడం. దిస్ ఈస్ హౌ ఇట్ ఎఫెక్ట్స్. సో ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఏని మీరు ఇక్కడ ఇవన్నీ అనేదాన్ని ఆప్షన్ టిక్ పెట్టాలి. తర్వాత సో ఇందులో చూడండి, ఇది సింగిల్ ఆన్సర్ ఉంది ఇక్కడ, ఇది సింగిల్ ఆన్సర్ టైప్. ఇక్కడ ఏమున్నాయండి,
ఇందులో కొన్ని కొన్ని ఇవి ఇక్కడ 3 ఇచ్చాడు, ఒక్కసారి ఇవి 4 ఉండొచ్చు, ఏబిసి అండ్ డి అని అట్లా 4 రైట్ కూడా ఉండొచ్చును, రెండే తప్పు ఉండొచ్చును. సో దట్ వీ కెనాట్ సే. ఇప్పుడు ఆప్షన్స్ లో కూడా అన్ని 3 ఇవ్వాలని కూడా లేదు. ఇక్కడ ఏబి అండ్ డి అని ఇస్తాడు, ఇంకో చోట ఏసి డి అండ్ ఎఫ్ అని ఇవ్వచ్చు, ఇంకో చోట 5 ఇవ్వచ్చు, ఇంకో 4 ఆప్షన్ ఆల్ ఆర్ కరెక్ట్ అని ఇవ్వచ్చు. ఏమైనా ఇవ్వచ్చును కదా, మనం కరెక్ట్ గా చెప్పగలగాలి. ఇప్పుడు ఇక్కడ అయితే మనకు 3 అనేది అన్ని 3 ఇచ్చాడు కనుక మనం 3 అని గ్యారంటీగా తెలిసిపోయింది. అన్ని అంత సులభంగా ఉండవు. ఒకటి 3 ఇస్తాడు, ఒకటి 4 ఇస్తాడు, ఒకటి 5 ఇస్తాడు, ఇంకోటి 2 ఇస్తాడు. సో మనం వీ హ్యావ్ టు గో అకార్డింగ్ టు అవర్ నాలెడ్జ్. సో ఇన్ ది 2 sets గివెన్ బిలో, సెట్ 1 ఇండికేట్స్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్. గుర్తుపెట్టుకోండి, సెట్ 1 మెథడ్స్ ఆఫ్ టీచింగ్ చెప్పాడు. సెట్ 2 ప్రొవైడ్స్ ది బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ సక్సెస్ ఆర్ ఎఫెక్టివ్నెస్. అంటే ఈ మెథడ్ ఆఫ్ టీచింగ్ అండ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్ ఆర్ సక్సెస్ అనేది ఉంది. రైట్ టు లెఫ్ట్ అనమాట, మ్యాచింగ్ అనమాట. మ్యాచ్ ది 2 sets అండ్ ఇండికేట్ యువర్ ఆన్సర్ బై చూసింగ్ ఫ్రమ్ ది కోడ్ సెట్ 1 సెట్ 2. ఇందులో ఇక్కడ మీకు 2 కోడ్స్ ఇస్తాడు చూడండి. మెథడ్ ఆఫ్ టీచింగ్, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ సక్సెస్ ఆర్ ఎఫెక్టివ్నెస్, లెక్చరింగ్. ఇక్కడ వరుసగా చూడండి, ఏ బి సి డి అనేది ఇది ఒక ఒక లెఫ్ట్ సైడ్ అనుకోండి. ఈ స్మాల్ 1 2 3 4 ఉన్నాయే, ఇది సెకండ్ సైడ్ అనుకోండి, మ్యాచింగ్. అంటే సో లెక్చరింగ్, డిస్కషన్ ఇన్ గ్రూప్స్, బ్రెయిన్ స్టార్మింగ్, ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్, ఇది ఉన్నది. ఇక్కడేమి ఇచ్చాడు, స్మాల్ స్టెప్ ప్రెజెంటేషన్ విత్ ఫీడ్బ్యాక్ ప్రొవైడెడ్, ప్రొడక్షన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఐడియాస్. మీకు ఇందాక చెప్పాను, ప్రొడక్షన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఐడియాస్ దేనికి రిలేట్ అవుతుందండి? బ్రెయిన్ స్టార్మింగ్ కి రిలేట్ అవుతుంది. అవును కదా, అంతే కదా. కొత్త కొత్త వాళ్ళు వచ్చారు, బోల్డ్ అని ఐడియాస్ వచ్చేస్తాయి మనకి ఇక్కడ. ఇక్కడ ఇందులో మీకు ఉదాహరణకి ఇక్కడ ఎలా చేయొచ్చు అంటే, మీరు ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ సి ఉంది, సికి 2 ఆన్సర్, 2 సికి 2 ఏముందో ఆన్సర్. చూసుకోవాలి. అది ఇక్కడ ఏ చూడండి, ఇక్కడ ఏబిసిడి ఉంది, ఏబిసిడి ఉంది. సి కింద ఏమున్నాయి చూడండి, ఇది 1 2 3 4 ఉంది. సి కింద మనకి ఏమొచ్చింది, 1 లో సికి ఉంది, ఏమొచ్చింది? 4 లో ఉంది, కాదు కాదు, సి సికి లో ఎక్కడ 2 వచ్చింది మనకి? 2 2 లో 2 వచ్చింది కదా. సిలో 2 ఎక్కడుందో చూడండి, ఇగో ఇక్కడ మీకు 1 అదృష్టం లో ఏమిటి? 4 థర్డ్ లో ఆప్షన్. 1 ఒక్క లో నిమిషం థర్డ్ వినండి, ఆప్షన్. థర్డ్ ఒక్క నిమిషం అవును. నేను చెప్పేది వినండి ప్లీజ్. ఒక్కసారి నేను చెప్పేది విన్నాక మనం డిస్కస్ చేద్దామే. మీకు ఇందులోనే నేను చెప్పేది, మీరు టైం ఎక్కడ కన్సర్వ్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు మీరు మొత్తం లెఫ్ట్ లో ఉన్నవన్నీ చదువుకుంటూ, రైట్ లో ఉన్నవన్నీ చదువుకుంటూ కూర్చుంటే నడవదు. మీకు ఖచ్చితంగా తెలుసున్నా, మనకి ఏమిటి ఇప్పుడే చదువుకున్నాం కనుక చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్, అన్ని మనకు తెలుస్తాయి. మీకు ఖచ్చితంగా బ్రెయిన్ స్టార్మింగ్, ప్రొడక్షన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఐడియాస్ అని మీకు తెలుసును. అంటే ఏమిటనమాట, సికి 2 ఆన్సర్ ఉంది. సో సి ప్లేస్ లో 2 ఎక్కడుంది చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. 2 అనేది ఒక 3 ఆప్షన్ లో ఉంది. అవునా? ఓకేనా, అర్థమైంది ఇది? అవును అవును ఇంకెక్కడ సి అర్థం. ప్లేస్ లో 2 లేదుగా, సి ప్లేస్ లో 2 లేదుగా, లేదు. లేదుగా. అంతే, ఖచ్చితంగా మిగతా 3 తప్పే, ఇంక ఇది ఒకటే రేటు. సో ఇది ఒకటి చూడగానే మీరు టిక్ పెట్టేయచ్చు, మిగతా చదవక్కర్లేదు అసలు. అర్థమైందా? దిస్ ఈజ్ ది టిప్, ఓకే. దిస్ ఈజ్ ది స్ట్రాటజీ. నేను అన్నానే మీకు ఎక్కడెక్కడ స్ట్రాటజీస్ చెప్తాను, కొన్ని టిప్స్ చెప్తానని. ఇట్లా దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డూ దట్. బాగా తెలిసింది ఒక్కసారి ఓ లుక్ ఇచ్చేయండి, అంతే. ఒక లుక్ ఇచ్చేస్తే అది ఇక్కడ అదృష్టం. ఒక్కొక్కసారి సి ప్లేస్ లో 2 2 చోట్ల ఉండొచ్చు, 2 ఆప్షన్స్ లో ఉండొచ్చు. దెన్ యూ హ్యావ్ టు గో టు అనదర్ పాయింట్. అది అంతకంటే ఎక్కువ ఉండవాలండి, అలాగే ఉంటాయి. 2 ఆప్షన్స్ రేట్ ఉంటాయి, ఎప్పుడైనా 50-50 కిందే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండవు. ఇలా ఒకటే ఉంటే మన అదృష్టం. చూడగానే మనకు బ్రెయిన్ స్టార్మింగ్ అంటే తెలుసు. సో ఆన్సర్ ఈస్ 3. సి ప్లేస్ లో 2 ఉన్నది, 3 మాత్రమే ఉన్నది, ఇంకెక్కడా లేదు కనుక ఆన్సర్ ఇస్ 3. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు కన్సర్వ్ టైమ్. దిస్ ఈస్ వాట్ ఐ రిఫర్డ్ యాజ్ స్మార్ట్ వే ఆఫ్ ఆన్సరింగ్. అంతేగాని ఇది రాసేసుకుని మామూలు రెగ్యులర్ స్టూడెంట్ ట్రెడిషనల్ గా క్లాసికల్ గా మామూలు పరీక్షలు రాసుకున్నట్టు 3 గంటల పేపర్లు రాసుకున్నట్లు కూర్చుని లెఫ్ట్ అన్ని చదివేసి రైట్ అన్ని చదివేసి అన్ని గీతలు కొట్టేసుకుని ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే దీనికే అవుతుంది టైం 10 నిమిషాలు అట్లా. ఓకేనా అండి? అప్రిషియేట్. ఓకే సార్, బాగుంది. రైట్. సో విల్ స్టాప్ హియర్. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. మీకు చెప్పాను నేను, క్వశ్చన్ ఇలాగే ఉంటుంది. ఈ క్వశ్చన్ చూడగానే మీకు అర్థమైపోవాలి, పరీక్ష హాల్లో క్వశ్చన్ చదవకూడదు. అది ఎసర్షన్, దీన్ని ఏ అంటాడు, రీజన్ ఆర్ అంటాడు. ఎసర్షన్ అంటే హీఈస్ గివింగ్ యూ ఏ స్టేట్మెంట్. రీజన్ అంటే ఏమిటంటే ఇక్కడ ఏమడుగుతాడు, ఎసర్షన్ ఏ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ టు సే వెదర్ ది స్టేట్మెంట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. ఫస్ట్ పాయింట్. మీరు దీన్ని ఎసర్షన్ అంటే డెఫినెట్, ఇట్స్ ఏ డెఫినెట్ స్టేట్మెంట్. ఈ డెఫినెట్ స్టేట్మెంట్ రైటా తప్ప, వాడు చెప్పింది మీరు అది రైటా తప్ప అని ఉంటుంది. రెండోది రీజన్, అంటే ఇక్కడ రైట్ అంటే ఇది రీజన్ కరెక్టేనా, ఇది తప్పు అంటే రీజన్ కరెక్టేనా. అంటే ఇక్కడ మీరు ఏం డిసైడ్ చేశారో దానికి దిస్ రీజన్ ఈజ్ ఫిట్టింగ్ ఆర్ నాట్. ఫిట్టింగ్ అయితే ఇది రైట్, కాకపోతే తప్పు.
ఈ విధంగా మార్క్ చేయాలి. ఒక ఉదాహరణ చూడండి మీరు. ఆల్ టీచింగ్ షుడ్ ఎయిమ్ అట్ ఎన్ష్యూరింగ్ లెర్నింగ్. ఓకేనా? ఇది చెప్పండి, ఇది కరెక్టా కాదా? కరెక్ట్. కరెక్ట్. ఆల్ టీచింగ్ షుడ్ ఎయిమ్ అట్ ఎన్ష్యూరింగ్ లెర్నింగ్. లెర్నింగ్ అనేది లేకపోతే టీచింగ్ అనేది మీనింగ్లెస్, మేక్స్ నో సెన్స్ కదా. అందుకని ఇది ఏ ఈస్ కరెక్ట్. ఆల్ లెర్నింగ్ రిజల్ట్స్ ఫ్రమ్ టీచింగ్. దీన్ని ఇది కూడా ఏమంటారు? కరెక్ట్. ఇది కూడా కరెక్ట్. ఇంకెవరైనా మేబీ చెప్తారా? ఎర్రర్ రాంగ్. బోర్డ్ లో Not కూడా correctly. నేర్చుకోవచ్చు కాబట్టి Only టీచర్ అవసరం correct, లేదు. అవసరం not లేదు. incredibly. ఇది నేను ఒక Some 25 right సార్లు correctly చెప్పుంటాను. wrong. అవునవును 25 గురువు గారు. సార్లు చెప్పుంటా. లెర్నింగ్ కి టీచింగ్ అనేది ఈజ్ అక్కర్లేదు. నెససరీ అవసరం లేదు. కదా. ఎస్, ఎందుకంటే లెర్నింగ్ లైఫ్ లో ఎన్నో తెలుసుకుంటాం మనం. టీచరే చెప్పక్కర్లేదు కదండి. టీచరే చిన్న చెప్పగలరు. పిల్లవాడు ఊపిరి పీల్చడము బయటకు రాగానే న్యాచురల్ గా తెలుస్తుంది, అడుగు వేయడం పక్క వాళ్ళని చూసి నేర్చుకుంటాడు, ఇట్లా ఉంటాయి కదా. సో ఆల్ లెర్నింగ్ రిజల్ట్స్ ఫ్రమ్ ఈ టీచింగ్ అనేది తప్పు. ఏ అనే ఎసర్షన్ ఈజ్ రైట్ బట్ రీజనింగ్ ఈజ్ రాంగ్. అంటే ఇక్కడ చూడండి, ఈ ఆన్సర్స్ కూడా మీరు ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ లో ఈ 4 ఆన్సర్స్ ఇలాగే ఉంటాయి. ఆన్సర్స్ కూడా ఏమీ మారవు. ఇదే ఆన్సర్ ఉంటుంది అన్నింటికి. ఏ ఆన్సర్ మీరు వెతుక్కోవడమే అంతే. చూడండి, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇది ఒకటి. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. ఇప్పుడు మన ఆన్సర్ ఏమిటి? ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ బి ఫాల్స్. అంతే కదా. ఆర్ ఇస్ ఫాల్స్. దట్ ఈస్ ఇన్ ది థర్డ్ ఆప్షన్. సో ఆన్సర్ ఈస్ 3. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఈ టైప్స్ లోనే ఉంటాయి క్వశ్చన్స్ మీకు. అందుకని ఇటువంటి క్వశ్చన్ చేసినప్పుడు క్వశ్చన్ అలవాటు పడిపోండి. మళ్ళీ క్వశ్చన్ చదువుకోకర్లే, చూడగానే మీకు స్ట్రైక్ అయిపోవాలి క్వశ్చన్. దీన్ని చూసి ఈ మూడింట్లో ఏదో మీరు ఈ క్వశ్చన్ చూడగానే ముందు మీరు ఈ 2 స్టేట్మెంట్స్ మీద ఒక లుక్ వేసి టక్కుమని పట్టుకొని ఇక్కడికి వెళ్ళిపోయి వేసేయడం అంతే. అంతేగాని చదవకూడదు. ఇంకా ఇదంతా ఆల్ టీచింగ్ షుడ్ ఎయిమ్ ఎట్ ఎన్ష్యూరింగ్ లెర్నింగ్ అంటూ అంతసేపు చదవక్కర్లేదు. చూడగానే వచ్చేయాలి, మీరు అంతా ప్రాక్టీస్ చేయాలి క్వశ్చన్ ఆన్సర్స్. అందుకనే నేను కొంచెం టీచింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ తగ్గించి క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఎక్కువ టైం పెడతాను అని అంటున్నది. సో బాగుంది కదా, ఇది సరదాగా ఉంది కదా. ఇట్లా ఉంటాయన్నమాట క్వశ్చన్స్. ఓకే, దెన్ విల్ స్టాప్ హియర్ నౌ. రైట్ అండి, గుడ్ నైట్, బాయ్.